మోక్షానికి ఏ రీతిగా వెళతాం? ఏమంటే మోక్షానికి వెళ్ళాలంటే దారి ఎవరు? ఏ రీతిగా మోక్షానికి దారి ఉన్నది చూడండి. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడినైనా నేనును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అనగా నిత్య జీవానికి వెళ్ళడానికి, ఆ మోక్ష మార్గానికి వెళ్ళడానికి ఎవరంట? ఎవరు మనకు దారిగా ఉన్నారు? యేసు క్రీస్తు. ఆయన్ని ఎరగాలి. ప్రియా సోదరా సోదరి, ఈ సమయంలో ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నా ప్రియా చెల్లి తమ్ముడు అన్న అక్క అవ్వతాత, యేసు క్రీస్తు అని ఎరిగావా? అంటే యేసు క్రీస్తు అని ఆయన దేవుడని నీ హృదయంలో విశ్వసించి చేర్చుకున్నావా? అనగా నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండం. ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. కనబడుతున్న మనిషి మాయమైపోతూ ఉన్నాడు, పలకరిస్తున్న మనిషి మాయమైపోతూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడే వస్తాను బ్రదర్ అని, ఇప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి తిరిగి వికట జీవిగా మిగిలిపోతూ ఉన్నారు. అంటే ఇది సత్యం. ఏమిటి అంటే ఈ లోకంలో మనం స్థిరులు కాదు, శాశ్వతము కాదు. ఏమంటే ఇది స్థిరమైనది కాదు. అనగా స్థిరమైన యొక్క లోకానికి, అనగా మోక్షానికి యేసు క్రీస్తు వారు మనందరినీ చేర్చడానికి పుణ్యాత్ముడి దేవుడు ఈ లోకానికి, భూలోకానికి మనిషిగా వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చాడు. అందుకే అక్కడ రాయబడ్డ మాట కుమారుడుగా